అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ తపస్సు. కట్టుకున్న భర్త నువ్వు నాకు అక్కర్లేదు, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి విడాకులిచ్చాడు. ఎంతో పోరాడి కొడుకును దక్కించుకుంది. ఆ తరువాత తన జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడు. నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలతో నమ్మించాడు. చివరికి నీకు భర్తగా మాత్రమే ఉంటాను, నీ కొడుకుకి తండ్రిగా నేను ఉండలేను అన్నాడు. 25 ఏళ్లు కూడా నిండని తాను కొడుకు కోసం జీవితాంతం మూడులా బ్రతకాలా? తన సంతోషాల కోసం కొడుకుని దూరం చేసుకోవాలా? ఆ తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఈ కథలో మనం విందామండి. ఉదయాన్నే మమత హడావిడి పడిపోతూ మంచం మీద నుంచి లేచింది. ఈ రోజు తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాలని ప్లాన్ చేసింది. రాత్రి తన అత్తగారు రేవతి గారు చోలే కర్రీ తయారు చేసి ఫ్రిడ్జ్లో ఉంచారు. పొద్దున్నే లేచి పిండి కలిపి పూరీలు చేయాలని మమత అనుకుంది. తొందరగా పని పూర్తి చేసి తన ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్లాలని గబగబా నిద్రలేచి కళ్ళు మూసుకొని తనకి మంచి ఇల్లుని, మంచి కుటుంబాన్ని, మంచి అత్తగారిని, భర్తని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మమత వాళ్ళ నాన్నగారు తనకి తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని అందించినప్పటికీ ఇప్పటికీ తనెప్పుడూ తల్లి ప్రేమను కోరుకుంటూనే ఉండేది. పెళ్ళైన తర్వాత తన ఆ కోరిక తీరింది. మమత అత్తగారు రేవతి గారు మమతని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవారు. మమత గబగబా వంటగదిలోకి వెళ్లి పూరీల కోసం పిండి కలిపి 2 కప్పుల టీ కూడా చేసింది. 2 కప్పుల టీ తీసుకొని అత్తగారి గదిలోకి వెళ్ళి, అత్తయ్య గారు లేవండి, నాకు బయటకు వెళ్ళడానికి మళ్ళీ లేట్ అయిపోతుంది, మన ఇద్దరం కలిసి టీ తాగుదామని ఇద్దరి కోసము టీ తీసుకొచ్చాను, లేచి టీ తాగండి అంటూ అత్తగారిని చెయ్యి పట్టుకుని లేపబోయింది. అంతలోనే రేవతి గారి శరీరం అంతా విపరీతమైన జ్వరంతో కాలిపోతుంది. ఆవిడ ఒళ్ళు వేడిగా తగిలింది. మమత అత్తగారి నుదుటిమైన తన చేతితో తాకింది. గబగబా తన బెడ్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్త రోహిత్తో, రోహిత్ రోహిత్ తొందరగా లెగువు, అత్తయ్య గారికి ఇవాళ ఎంత జ్వరం వచ్చిందో తెలుసా, ఆవిడ ఒళ్ళు కాలిపోతుంది అని చెప్పగానే రోహిత్ గబగబా లేచి తన తల్లి గదిలోకి వెళ్ళాడు. వెంటనే మమత కూడా తన స్నేహితురాలు హేమకి ఫోన్ చేసి, హేమ నన్ను క్షమించు, నేను ఈరోజు నీతో పాటు షాపింగ్కి రాలేను, మా అత్తయ్య గారు చాలా అనారోగ్యంతో ఉన్నారు, నాకు ఈరోజు నీతో బయటికి రావడం అస్సలు కుదరదు అని చెప్పగానే, హేమ ఏం చెప్తున్నావు మమత, నువ్వు చివరి క్షణాల్లో నువ్వు ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేస్తున్నావా? ఈ రోజు ఆదివారం, ఈ రోజు మీ ఆయన ఇంట్లోనే ఉంటాడు కదా, ఈ రోజు మనం షాపింగ్కి వెళదామని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. ఇవాళకి నీ భర్త రోహిత్ వాళ్ళమ్మని చూసుకుంటాళ్లే, అంత ఇబ్బంది ఏమీ అవ్వదులే, మన ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇంత చిన్న విషయానికి జ్వరమే కదా వచ్చింది, మీ అత్తగారికి మీ ఆయన పక్కనే ఉండి చూసుకుంటారులే అని చెప్పగానే, నిజమే హేమ, మా అత్తగారికి వచ్చింది చిన్న జ్వరమే కావచ్చు, కానీ అలా అనారోగ్యంతో ఉన్న మా అమ్మని మాత్రం నేను వదిలి రాలేను అనగానే, హేమ ప్లీజ్ మమత, నువ్వు ఆదర్శమైన కోడల్లా ఉండాలని అనుకోవద్దు, మన సరదాలు సంతోషాలు అన్ని పాడైపోతాయి అంటూ చిరాకు పడుతూ చెప్పింది హేమ. సారీ హేమ, ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం, కుదిరితే మీరు వెళ్ళండి అంటూ మమత కాల్ కట్ చేసేసింది. ఫోన్ పెట్టేసిన తర్వాత కాసేపటికి రేవతి గారు కూడా లేచారు. ఆవిడ మంచం మీద నుంచి పైకి లేవబోతూ ఉంటే మమత, అమ్మా పడుకోండి, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు, మీరు స్ట్రెయిన్ అవ్వకండి అని చెప్పగానే రేవతి గారు కోడలి మాటలు ఏవి పట్టించుకోకుండా, అమ్మా మమత నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి, నువ్వు బయటకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నావు కదా అంటూ చిన్న గొంతుతో అడిగారు. నేను లేచి పూరీలు చేస్తాను, నువ్వు గబగబా రెడీ అయ్యిరా, మీ ఫ్రెండ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా అని రేవతి గారు అనగానే, అమ్మా నేను నా స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడం లేదు, మేము ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసేసుకున్నాము, మీకు ఇలా ఉంటే నేను ప్రశాంతంగా నా స్నేహితురాలతో కలిసి బయటకు ఎలా వెళ్ళగలను, షాపింగ్ ఎలా చేయగలను, మీ ఆరోగ్యం కుదుట పడే వరకు నాకు ప్రశాంతత అనేదే ఉండదు, మీరు ఇంకేమీ మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి, నేను మీకోసం వేడిగా పాలు తీసుకొస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది మమత. కాసేపటి తర్వాత రోహిత్ డాక్టర్కి ఫోన్ చేశాడు.
డాక్టర్ వచ్చేలోపుగానే మమత రేవతి గారికి వేడి వేడి పాలు ఇంకా బ్రెడ్ తీసుకొచ్చి ఇచ్చింది. పాలల్లో బ్రెడ్ ముంచి ప్రేమగా అత్తగారికి తినిపించింది. అమ్మా, మీ ఆరోగ్యం కంటే నా షాపింగ్లు సరదాలు ఏవి నాకు ముఖ్యం కాదు అని మమత అంది. రోహిత్ కూడా మమతని ఎంతో ప్రేమగా చూస్తున్నట్టుగా చూశాడు. కాసేపటికి డాక్టర్ వచ్చారు. డాక్టర్ ఆవిడ్ని పరీక్షించిన తర్వాత, ఇది వైరల్ ఫీవర్లా ఉందమ్మా, 3 రోజుల వరకు జ్వరం తగ్గుతూ పెరుగుతూ వస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి, టైంకి మందులు ఇవ్వాలి, తేలిగ్గా అరిగే ఆహారం ఇవ్వాలి అని డాక్టర్ చెప్పినప్పుడు మమత ఆఫీస్కి వారం రోజులు సెలవు పెట్టింది. తనని కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే అత్తగారిని ఆ అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం మమత రాత్రి పగలు ఆవిడికి సేవలు చేసింది. ఆవిడికి సేవ చేయడంలో ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు మమత. 3 రోజుల తర్వాత రేవతి గారి జ్వరం వెనక్కి తగ్గింది. 4వ రోజు ఆవిడ మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మంచం మీద వాలింది. మమత వరండాలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతుంది. అప్పుడే ఆమె స్నేహితురాలు హేమ ఇంకా లత వచ్చారు. హే హేమ, లత, ఏంటి సడన్ సర్ప్రైజు? చెప్పా పెట్టకుండా ఇలా వచ్చారేంటి మీరు అంటూ మమత వాళ్ళకి స్వాగతం పలికింది. వెంటనే హేమ, మీ అత్తగారికి సేవ చేయడం నుంచి నీకు విముక్తి ఇప్పట్లో దొరకదని మేము అనుకున్నాము. అందుకే నిన్ను కలవడానికి మేమే వచ్చాము. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది మమత. నీ వల్లే మన ప్రోగ్రాం అప్సెట్ అయిపోయింది. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశాం మనందరం కలిసి బయటకు వెళదామని అంటూ హేమ కంప్లైంట్ ఇస్తున్న టోన్లో లతాతో చెప్పింది. వెంటనే మమత, అదేంటి, నేను రాకపోతే ఏమైంది? మీరు కూడా వెళ్ళలేదా? మొత్తానికే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేసారా అంటూ మమత తన 2 స్నేహితురాళ్ల వైపు ఆశ్చర్యంగా చూసింది. నువ్వు లేకుండా మేమిద్దరం బయటకు వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయగలము? నువ్వు లేకపోతే అసలు సరదానే ఉండదు. ఏం జరిగిందో అది వదిలేయండి, మనం ఇంకోసారి ప్లాన్ చేద్దాం. ఈసారి మాత్రం నువ్వు హ్యాండ్ ఇవ్వకూడదు సుమి అని కోపంగా అంది లత. మమత చిన్నగా నవ్వుతూ, సరే, తప్పకుండా ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను అని నవ్వుతూ చెప్పింది. వెంటనే హేమ, నువ్వు ఇంత ఆదర్శవంతమైన కోడలుగా ఉండడం సరైన పద్ధతేం కాదు. ఆ విషయమే నీకు అర్థమయ్యేలా చెబుదామని మేమిద్దరం నీ దగ్గరకు వచ్చాం. మీ అత్తగారి ఆరోగ్యం కాస్త క్షీణించిందని ప్రోగ్రాం మొత్తం క్యాన్సిల్ చేసేశావు. అంత అవసరం ఏం లేదు. నువ్వు మరీ చిన్న విషయానికే ఇంత ఎక్కువ సీన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనగానే మమత, హేమ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మా అమ్మను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అసలు అత్తగారి గురించి అంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం మీకేమొచ్చింది? అయినా అది మీ తప్పు కాదులే. చిన్నప్పటి నుంచి ప్రతి ఆడపిల్లకి అత్తగారంటే నెగిటివ్ ఫీలింగే ఉంటుంది. ఒక అమ్మాయి తన అత్తామామల ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు తెలియకుండానే అత్తగారిని దూరం పెడుతుంది. కానీ నేను చిన్నప్పుడే మా అమ్మని కోల్పోయాను. మా అత్తగారి నుంచే తల్లి ప్రేమను పొందాలని నా మనసులో ఆశ కలిగింది. నా ఆశని మా అత్తగారు తీర్చారు. నిస్వార్థంగా మనం ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే తప్పకుండా మనకి తిరిగి ప్రేమ లభిస్తుంది అని నాకు తెలుసు. అందుకే నేను మా అత్తగారిని కన్న తల్లిలాగానే ప్రేమిస్తున్నాను. ఆవిడ కూడా నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆవిడ నాకు అత్తగారు కాదు, ఆవిడ నాకు ఎప్పటికీ అమ్మే. మా అమ్మ గురించి తక్కువ చేసి మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. అయినా మా అమ్మ జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని బాధలు అనుభవించిందో మీకేం తెలుసు? ఆవిడ డైరీని మీరు చదివితే మీకే అర్థం అవుతుంది అని చెప్పగానే హేమ ఇంకా లత, ఏం మాట్లాడుతున్నావు మమత నువ్వు? మీ అత్తగారు డైరీ రాస్తారా? ఏది, ఆ డైరీ మాకు కూడా చూపించు, మేం కూడా చదువుతాం అంటూ ఆశ్చర్యంగా చెప్పారు. వెంటనే మమత గదిలో నుంచి తన అత్తగారి డైరీ తీసుకొచ్చి తన స్నేహితులకిచ్చి, మీరు ఈ డైరీని చదువుతూ ఉండండి, నేను ఈ లోపుగా మీకోసం ఏమైనా స్నాక్స్ చేసి తీసుకొస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది మమత. హేమ ఇంకా లత రేవతి గారి జీవిత కథని చదవడానికి కూర్చున్నారు. నా పేరు రేవతి. నేను వివాహాన్ని ప్రేమకి, సంతోషానికి, అభిమానానికి, అనురాగానికి హామీగా భావించాను. కానీ నా భర్త రాజేష్ మనసు మాత్రం ప్రేమ అనే మొగ్గలు వికసించలేని ఎడారిలాగా ఉంది. పెళ్ళై 6 నెలలు గడిచినప్పటికీ
మా మధ్య ఎలాంటి సాన్నిహిత్యము ఏర్పడలేదు. పైపెచ్చు గొడవలు జరగడం మొదలయ్యాయి. నా భర్త రాజేష్ స్వభావం అంత మంచిది కాదు. ఆయనకి మనసంతా అనుమానమే. ఆడదాన్ని అనుమానించడం, అవమానించడం ఆయన స్వభావం. ఆ స్వభావం వల్ల రోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. ఆయన ప్రవర్తనతో నేను చాలా విసిగిపోయాను. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసేదాన్ని. స్కూల్ నుంచి ఇంటికి రావడానికి కాస్త ఆలస్యమైనా సరే నన్ను అవమానించడం, అనుమానించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చేసేవారు ఆయన. నేను ఎంత సున్నితంగా ఉంటానో నా భర్త అంత మొరటు మనిషి. పెళ్ళైన ఏడాది తర్వాత రోహిత్ పుట్టాడు. రోహిత్ పుట్టిన తర్వాత నా పరిస్థితులన్నీ మెరుగుపడతాయని నేను భావించాను. కానీ నా ఆశ కూడా భ్రమే అయ్యింది. కుటుంబ కలహాలు క్రమక్రమంగా రోహిత్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. రోహిత్ మా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు చూసి భయపడ్డం మొదలుపెట్టాడు. మా ఇద్దరి మధ్యలో జరుగుతున్న గొడవలు రోహిత్ మనసుపైన చాలా ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. సాధారణంగా ఇతర పిల్లల్లాగా రోహిత్ యాక్టివ్గా ఉండేవాడు కాదు, అల్లరి చేసేవాడు కాదు, ఆటల మీద కూడా ఆసక్తి చూపించేవాడు కాదు. మౌనంగా ఉండేవాడు. కాలం గడిచిపోతూ ఉంది. నా భర్త రాజేష్ జీవితంలో అనిత అనే మరొక అమ్మాయి ఉందని తెలియగానే మా మధ్య దూరం అగాధంలా మారిపోయింది. రాజేష్ తనతో పాటు ఆఫీస్లో పనిచేసే అనిత అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని అప్పుడే నాకు తెలిసింది. అప్పుడే ఒక పార్టీలో చూశాను ఆమెని. ఆమె చనువుగా రాజేష్ చేతులు పట్టుకోవడం నా మనసులో మెదులుతూనే ఉంది. కానీ అప్పటికి నాకు రాజేష్పై అపనమ్మకం లేదు. రాజేష్ కారణం లేకుండా నన్ను ఎందుకు అనుమానిస్తున్నాడో నాకు ఇప్పుడే అర్థమైంది. ఆయన మనసులో ఒక అపరాధ భావం ఉంది. అది ఆయన్ని బాధ పెడుతుంది. ఒకరోజు నాతో పాటు స్కూల్లో పనిచేసే మరొక లేడీ టీచర్తో కలిసి నేను షాపింగ్ చేస్తూ ఉండగా ఎదురుగా రాజేష్ రావడం గమనించాను. అంతేకాకుండా తనతో పాటు అనిత కూడా నడుస్తూ ఉంది. రాజేష్ చెయ్యి అనిత నడుం మీద ఉంది. ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్యలో పెద్ద గొడవే జరిగింది. సిగ్గు లేకుండా తననే ప్రేమిస్తున్నానని, తన కోసం నిన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు రాజేష్. తాలి కట్టిన నిన్నైనా వదులుకుంటాను గాని ప్రేమించిన తనని మాత్రం వదులుకోలేను అన్నాడు. నాకు నీ మీద కొంచెం కూడా ప్రేమ లేదు, నీతో ఇక నేను బ్రతకలేను అని చెప్పాడు రాజేష్. నాకు పరిస్థితి అర్థమైన వెంటనే మేమిద్దరం విడాకులు తీసుకున్నాము. నేను రోహిత్పై నా చట్టపరమైన హక్కుల్ని కోరుకున్నాను. దానికి రాజేష్ కూడా అంగీకరించాడు. అది నా జీవితంలో అత్యంత కష్టమైన కాలం. జనం ప్రశ్నించే కళ్ళు చాలా దూరం నుంచే నన్ను అనుసరిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మా భవిష్యత్తు గురించి నేను చాలా ఆందోళన పడేదాన్ని. కొన్నిసార్లు నా కొడుకు జీవితం గురించి బాధపడేదాన్ని. రోహిత్ని నేను ఎంతో ప్రేమగా పెంచాను. అయినా సరే రోహిత్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉండేవాడు. రోహిత్ని సముదాయించడం నాకు చాలా కష్టంగా మారింది. రకరకాల తప్పుడు హామీలతో రోహిత్ని కాస్త శాంతింపజేయగలిగాను. ఆ సమయంలో నాకు సపోర్ట్గా ఒక వ్యక్తి కావాలి అని అనిపించింది. కానీ నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు. మా అమ్మని నా దగ్గరికి పిలిచాను. ఎందుకంటే మా నాన్నగారు సంవత్సరం క్రితమే చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ ఒంటరిగా ఊర్లో జీవిస్తుంది. అందుకే మా అమ్మని నాతో కలిసి ఉంటామని నేను అభ్యర్థించినప్పుడు మా అమ్మ ఆలోచించకుండా ప్రశాంతంగా ఒప్పుకుంది. మా అమ్మ వచ్చిన తర్వాత నాకు చాలా ఉపశమనం కలిగింది. రోహిత్ గురించి తను శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టింది. రోహిత్కి సంబంధించిన పనులన్నీ తనే తీసుకుంది. అమ్మమ్మ రాకతో రోహిత్ కూడా చాలా సంతోషం కలిగింది. అనతి కాలంలోనే ఏడాది గడిచిపోయింది. జీవితం మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది. ఒకరోజు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి మా అమ్మ మంచం మీద పడుకొని ఉండడం చూశాను. తన కాలికి ప్లాస్టర్ వేసుంది. నేను చాలా ఆందోళన పడిపోయాను. అమ్మా, ఇదంతా ఎలా జరిగింది అని నేను అడిగినప్పుడు, ఏం చెప్పమంటావమ్మా, కూరగాయలు సరుకులు తెచ్చుకోవడానికి బజారుకి వెళ్ళాను. అదే సమయంలో రిక్షా బోల్తా పడింది. అదే సమయంలో ఈ విజయ్ని ఆ దేవుడే సహాయం కోసం నా దగ్గరికి పంపినట్టున్నాడు. లేదంటే నా పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు అని మా అమ్మ మాట్లాడుతూ ఉండగానే నేను, అమ్మా, నిన్నొక్కదాన్నే బజారుకు వెళ్ళమని ఎవరు చెప్పారు అని చిన్న స్వరంతో మాట్లాడుతున్నాను. అప్పుడే నా కొలీగ్ విజయ్ గదిలోకి వచ్చాడు. అతను మందులు ఇంకా పళ్ళు టేబుల్ మీద పెట్టి, ఈ రోజు నేను సెలవులో ఉన్నాను, అనుకోకుండా మార్కెట్కి వెళ్ళాను.
అప్పుడే నా కళ్ళ ముందే మీ అమ్మగారు ఎక్కిన రిక్షా బోల్తా పడిపోయింది. మీ అమ్మగారిని నేను గుర్తుపట్టగానే సపోర్ట్ చేసి ఆవిడ్ని గబగబా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఎక్స్రే చేయించి కాలికి ప్లాస్టర్ వేయించి ఇప్పుడే మందులు ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చాను అని విజయ్ చెప్పగానే మనస్ఫూర్తిగా విజయ్కి కృతజ్ఞతలు తెలిపాను. విజయ్ ఇంకా నేను ఒకే స్కూల్లో టీచర్లుగా పనిచేసేవాళ్ళం. కానీ మా ఇద్దరి మధ్య అంత చనువేమీ లేదు స్కూల్లో. ఆ రోజు నుంచి విజయ్ తరచుగా అమ్మని చూసేందుకు రావడం ప్రారంభించాడు. క్రమక్రమంగా మా కుటుంబంతో అతనికి చనువు ఏర్పడింది. మా అమ్మ కూడా ఆయనతో చాలా ఓపెన్గా మాట్లాడేది. విజయ్ వచ్చినప్పుడల్లా ఇంటి వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా మారేది. క్రమక్రమంగా మాకు అతనితో సాన్నిహిత్యం ఏర్పడింది. మా అమ్మతో మాట్లాడుతూనే అకస్మాత్తుగా నా వైపు చూసేవాడు విజయ్. కానీ ఆ చూపుల్లో భావం నాకు అర్థం కావడం లేదు. ఒకరోజు మా అమ్మ రోహిత్ని పార్క్లో వాకింగ్కి తీసుకెళ్ళింది. ఆ రోజు ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను. ఆ రోజు విజయ్ నాకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. నేను ఆశ్చర్యపోయాను. అతను ఆలోచనాత్మకంగా మరియు ప్రశాంతమైన స్వరంతో సమాధానం చెప్పాడు. కానీ రెండో పెళ్లి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఏది ఏమైనా నువ్వు పెళ్లి కాని వాడివి. నేను పెళ్ళయ్యి భర్తను వదిలేసి ఒక కొడుకుకి తల్లిని. మనిద్దరికీ పెళ్లి జరగడం ఇది ఎలా సాధ్యమవుతుంది అని నేను అడిగినప్పుడు విజయ్, నేను పెళ్లి కాని వాడినే, కానీ నీకంటే 2 ఏళ్లు పెద్దవాణ్ణి. నేను తొందరపడ్డమేమీ లేదు. ఎలాంటి హడావిడి లేదు. మీరు బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పండి అని చెప్పి విజయ్ వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి నేను మా అమ్మతో ఈ విషయం చెప్పగానే మా అమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నిజం చెప్పాలంటే ఆ ఆలోచన నా మనసులో కూడా చాలాసార్లు వచ్చింది అని మా అమ్మ నాతో చెప్పింది. విజయ్ చాలా మంచివాడు, చాలా ఉల్లాసంగా ఉంటాడు, అన్ని విధాలుగా నీకు తగినవాడు అని మా అమ్మ అనగానే, అమ్మా నువ్వు ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నావు? నేను ఒక కొడుకుకు తల్లిని అనగానే మా అమ్మ, నువ్వు ఒక కొడుకుకు తల్లివే, కానీ ఒక ఆడదానివి అన్న విషయం మర్చిపోవద్దు. ఒంటరిగా ఒక రాయిలాగా నీ జీవితాన్ని ఎలా గడుపుతావు? నీకేమంత వయసు అయిపోయిందని? కొన్నేళ్లలో నీ కొడుకు రోహిత్ పెద్దవాడైపోతాడు. ఇక తనకి తనదైన ప్రపంచం ఉంటుంది. నువ్వు నీ జీవితంలో ఒంటరిగా మిగిలిపోతావు. నేనింకా ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలియదు. ఆ సమయంలో అవకాశం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను అని నువ్వు బాధపడతావు. పెళ్లి తర్వాత రోహిత్ నీతో పాటే ఉంటాడు. నీకు ఆల్రెడీ పెళ్ళయిందని కొడుకున్నాడని తెలిసే కదా విజయ్ నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు. నీ పరిస్థితులన్నీ తెలిసిన వ్యక్తి, నిన్ను అర్థం చేసుకున్న వ్యక్తి మళ్ళీ నీ జీవితంలోకి భర్తగా రావడం నీ అదృష్టమే కదా అంటూ మా అమ్మ నాకు చాలాసేపు వివరిస్తూనే ఉంది. ఆ తరువాత అమ్మ నిద్రపోయింది. కానీ నాకు మాత్రం ఆ రాత్రి నిద్ర కరువే అయ్యింది. నా మనసులో ఆలోచనల తుఫాను మొదలైంది. అమ్మ చెప్పింది నిజం. రాజేష్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు, అతను తన జీవితంలో అన్ని ఆనందాల్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి నేనెందుకు ఇలా మూడ్లా మిగిలిపోవాలి? నేనెందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోవాలి? నిస్సహాయత, అవమానాలు, ఆకలి చూపులు, ఇంకా పిల్లాడి బాధ్యత అన్నీ నా మీదే ఉన్నాయి అంటూ నా మనసాక్షి నన్ను నిందించింది. రోహిత్ని నేను కావాలనుకుని కోర్టులో పోరాడి గెలుచుకున్నాను. కానీ నేను పెళ్లి చేసుకుంటే రోహిత్ అది తట్టుకోలేక రాజేష్తో ఈ విషయం చెబితే, రాజేష్తో పాటే వెళ్ళిపోతే, ఈ ఒక్క ఆలోచనతోనే నా గుండెంతా నొప్పిగా మారిపోయింది. ఈ భావన నా మనసులోకి రాగానే నేను రోహిత్ని గట్టిగా కౌగిలించుకున్నాను. రోహిత్ లేకుండా నేను జీవించలేదు. ఏది ఏమైనా నాకు రోహితే ముఖ్యం అని నేను అనుకున్నాను. కానీ విజయ్ ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఇంటికి రావడం ప్రారంభించాడు. తనకి రోహిత్ మాతో పాటు ఉండడం సమ్మతమే కాబట్టి నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నా ఆమోదం పొందిన తర్వాత విజయ్ ఆనందానికి అవధులు లేవు. నా మనసు మళ్ళీ సంతోషకరమైన భవిష్యత్తు గురించి కలలు కనడం ప్రారంభించింది. ఈ క్షణాల మధ్యలో నేను రోహిత్ని నిర్లక్ష్యం చేస్తున్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయాను. అప్పటి వరకు రోహిత్ తన క్లాసులో ఎప్పుడూ ఫస్టే నిలబడేవాడు. ఇప్పుడు 2-3 సబ్జెక్టులలో చాలా తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు. హోంవర్క్ కూడా తరచుగా పూర్తి చేయడం లేదు. అభద్రతా భావంతో తన మనసంతా నిండిపోయింది. తను ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నాడు. ఒకరోజు విజయ్ నన్ను బయటకు తీసుకెళ్లే ప్రోగ్రాం పెట్టాడు. నేను రెడీ అవుతున్నాను.
అప్పుడే కన్నీళ్లు పెట్టుకుంటూ రోహిత్ నా దగ్గరకు వచ్చాడు. కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉండగానే, రోహిత్, అమ్మా, నేను కూడా మీతో పాటే వస్తాను, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే నేను, బాబు రోహిత్, నీకోసం నేను చాలా చాక్లెట్లు తీసుకొస్తాను, నీకు ఇష్టమైన బొమ్మలు కూడా తెస్తాను, అప్పటిదాకా అమ్మమ్మ దగ్గర కూర్చుని చదువుకో అని రోహిత్కి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. రోహిత్ ఇంకా మొండిగా, నాకు చాక్లెట్లొద్దు, ఏమొద్దు, నేను నీతో పాటే వస్తానమ్మా అంటూ మొండి పట్టు పట్టడం మొదలుపెట్టాడు. తను వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. మౌనంగా నిలబడిపోయాను. ఆ విధమైన ప్రవర్తన రోహిత్ నుంచి నేను ఊహించలేదు. తన జుట్టుని ప్రేమగా నిమురుతూ, సరే రోహిత్, ఏడు పాపేసి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను అని రోహిత్కి చెప్పాను. రోహిత్ని కూడా నాతో పాటు తీసుకెళ్తే బాగుంటుంది, క్రమక్రమంగా విజయ్తో తనకి కూడా సాన్నిహిత్యం ఏర్పడుతుంది అని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. నేను రోహిత్తో కలిసి కాఫీ షాప్కి వెళ్ళగానే విజయ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. నేను రెస్టారెంట్లో కాఫీ తాగడానికి కూర్చున్నప్పుడు వెంటనే, ఇలా మౌనంగా కూర్చోవడానికైతే నన్ను ఇక్కడికి రమ్మని ఎందుకు పిలిచినట్టు అని అడిగాను. వెంటనే విజయ్ కొన్ని క్షణాలు నా వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు నువ్వే చెప్పు రేవతి, నన్నేం చేయమంటావు? నీతో పాటు నీ కొడుకును కూడా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం ప్రశాంతంగా కాస్త టైము ఒకరితో ఒకరు గడుపుదాం అనుకుంటున్నాము. ఒకరి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు మరొకరం పంచుకుందాం అనుకుంటున్నాము. మధ్యలో పానకంలో పుడకలాగా నీ కొడుకుని తీసుకురావాల్సిన పనేంటి నీకు అన్నాడు విజయ్. విజయ్ నోటి నుంచి అలాంటి మాటలు వినడం నా హృదయాన్ని చాలా బాధించింది. విజయ్ కావాలనుకుంటే రోహిత్ని తన కొడుకులాగా ప్రేమగా చూసుకోవచ్చు. కానీ విజయ్ రోహిత్ని కొడుకుగా అంగీకరించడం లేదు. చాలాసార్లు రోహిత్తో ప్రేమగా మెలగమని చెప్పి చూశాను విజయ్తో. అప్పుడే రోహిత్ నిన్ను తండ్రిగా అంగీకరిస్తాడు అని చాలా ప్రేమగా చెప్పి చూశాను. కానీ విజయ్ అందుకు సిద్ధంగా లేడు. ఆ తర్వాత రోజు ఆదివారం కావడంతో విజయ్ రేవతి గారి దగ్గరకు వచ్చి బయటకు వెళదాం, రెడీ అవ్వమని చెప్పాడు. ఈ లోపుగా నేను రోహిత్ని డైవర్ట్ చేస్తాను, లేకపోతే తను కూడా మనతో పాటు వస్తానని పట్టుబడతాడు, నేను రోహిత్ని పార్కుకు తీసుకెళ్తున్నాను అన్నాడు విజయ్. చివరి మాటలు నా గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. విజయ్ నోటి నుంచి అలాంటి మాటలు వినే ఓపిక నాకిక లేదు. విజయ్తో కలిసి రావడం రోహిత్కు కూడా ఇష్టం ఉండడం లేదు. నేను రాత్రి విజయ్తో డిన్నర్ చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు రోహిత్ ఏమీ మాట్లాడడం లేదని, తను భోజనం కూడా చేయడం లేదని మా అమ్మ నాతో చెప్పింది. నేను రోహిత్ని నాతో పాటు తీసుకెళ్లకుండా ఒంటరిగా విజయ్తో బయటకు వెళ్ళినందుకు రోహిత్ నాపై కోపంగా ఉన్నాడని నేను అనుకున్నాను. అందుకే రోహిత్తో మాట్లాడడానికి నేను తన గదిలోకి వెళ్ళి చూసినప్పుడు రోహిత్ కళ్ళు మూసుకొని తన మంచం మీద నిశ్శబ్దంగా పడుకునున్నాడు. నేను అతని దగ్గర కూర్చోగానే లేచి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పడుకున్నాడు. ఆ రోజు ఎంత ప్రయత్నించినా కూడా నేను తన ఆ కోపాన్ని పోగొట్టలేకపోయాను. ఒక విచిత్రమైన అపరాధ భావం నా మనసును చుట్టుముట్టింది. దాని నుంచి నేను ఎంత కూరుకున్నప్పటికీ నేను విడిపించుకోలేకపోయాను. మరుసటి రోజు స్కూలు ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేశారు. నేను ఆఫీస్ రూమ్కి చేరుకోగానే ఆయన ఒక ప్రశ్న అడిగారు. రేవతి గారు, చాలా రోజుల నుంచి రోహిత్కి ఏమైంది అని. వెంటనే నేను, ఏమైంది సార్, మీరేం మాట్లాడుతున్నారు, మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని నేను అడిగాను. ప్రిన్సిపల్ గారు నా వైపు జాగ్రత్తగా చూసి, మీ అబ్బాయి 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. ఇంతకుముందు మీ అబ్బాయి తన క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. చాలా తెలివైన మెరిట్ స్టూడెంట్ అని లెక్కలో వేసుకున్నాం మేము. కానీ చాలా రోజుల నుంచి తన ప్రవర్తన కూడా అసాధారణంగా మారుతుంది. క్లాస్లో చాలా సైలెంట్గా ఉంటాడని, క్లాస్ వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదని, ఒక్కోసారి ఎలాంటి కారణము లేకుండానే తన ఫ్రెండ్స్తో గొడవ పడుతున్నాడని క్లాస్ టీచర్లు చెబుతున్నారు. తన మనసులో ఏదో గందరగోళం ఉంది, దాన్ని బహిర్గతంగా వ్యక్తం చేయలేకపోతున్నాడు అని నేను భావిస్తున్నాను. దాన్ని ఇలాగే వదిలేస్తే ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య పూర్తిగా పెద్దదైపోతుంది. చూడు రేవతి, నేను ప్రిన్సిపల్ హోదాలో కాకుండా మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. పిల్లలు ఇలా అసంపూర్ణంగా, అభద్రతా భావంతో ఉన్నారు అంటేనే నా అనుభవం చెబుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమను పొందలేకపోతున్నారు అని.
తమ జీవితంలో ఒంటరిగా ఉన్నారని అర్థం. వాళ్ళు ఒంటరితనం ఫీల్ అవుతున్నారని అర్థం. రోహిత్ విషయంలో కూడా అలాంటిదే ఏదో జరిగే ఉంటుంది. మీ గురించి నాకు బాగా తెలుసు. అతని తలపై తండ్రి చెయ్యి లేదు. అటువంటి పరిస్థితుల్లో మీ బాధ్యత రెట్టింపు అవుతుంది. అతని మనసుని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రేవతి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. పిల్లల్ని కనడం, వాళ్ళని చదివించడం, మంచి మనుషులుగా తీర్చిదిద్దడం ఒక తపస్సు. దానికోసం జీవితంలో చాలా కష్టాలు పడాలి. కోరికలను త్యాగాలు చెయ్యాలి. అప్పుడే తపస్సు ఫలిస్తుంది అని ప్రిన్సిపల్ గారు చెబుతున్న మాటలు నిద్రపోతున్న నా మనస్సాక్షిని తట్టి లేపినట్టయ్యాయి. ఆ రోజు నేను స్కూల్లో అంతా శాంతిగా ఉన్నాను. సాయంత్రం నేను రోహిత్కి కొత్త బట్టలు తీసుకొచ్చాను. కొత్త బట్టలు వేసుకొని రోహిత్ రెడీ అయ్యాక, అమ్మా, మనం ఎక్కడికైనా వెళుతున్నామా అని అడిగాడు రోహిత్. వెంటనే రోహిత్ మళ్ళీ, విజయ్ అంకుల్ కూడా వస్తున్నారా మనతో పాటు అని సందేహంగా అడిగాడు. లేదు లేదు బాబు, నేను, నువ్వు, అమ్మమ్మ మాత్రమే వెళుతున్నాం అని చెప్పినప్పుడు అతనిలో కొంత భరోసా కల్పించింది. పార్లర్లో ఐస్ క్రీం తిని క్యారం బోర్డు కొనుక్కొని ఇంటికి తిరిగొచ్చాం. రాత్రి అతనితో చాలాసేపు క్యారం బోర్డు ఆడి తర్వాత నేను రోహిత్ దగ్గర పడుకున్నప్పుడు రోహిత్ సంతోషంగా ఉండడం చూశాను. అప్పుడే నేను రోహిత్ని మెల్లగా మాటల్లో దింపి, బాబు రోహిత్, ఆ రోజు నువ్వు విజయ్ అంకుల్తో పార్క్లోకి వాకింగ్కి వెళ్ళావు కదా, అప్పుడు మీ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు? మీరు ఏం తిన్నారు అక్కడ? నువ్వు ఎలా ఎంజాయ్ చేశావు అని అడిగినప్పుడు రోహిత్ మొహం అంతా పాలిపోయినట్టు అయ్యింది. నేను మళ్ళీ రోహిత్ని అడిగాను, బాబు, నీకు విజయ్ అంకుల్ అంటే ఇష్టం లేదా అంటూ నేను కుదుపుతూ అడిగినప్పుడు రోహిత్ లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో కోపం ఇంకా కన్నీళ్లు రెండూ నిండిపోయాయి. మమ్మీ, విజయ్ అంకులు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నారట కదా? విజయ్ అంకుల్ చెప్పారు. నిజమేనా? మమ్మీ, నేను హాస్టల్కి వెళ్ళను మమ్మీ. హాస్టల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను నీకు దూరంగా ఉండలేనమ్మా అని ఏడుస్తున్నాడు రోహిత్. హాస్టలా? ఎవరు చెప్పారు నీకు హాస్టల్ అని? హాస్టల్లో ఉండడం ఏమిటి అసలు? ఈ కొత్త విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. హాస్టల్ చాలా బాగుంటుందని ఆ రోజు విజయ్ అంకుల్ చెప్పారు. విజయ్ అంకులు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మీరు నన్ను హాస్టల్లోనే ఉంచుతారు కదా? నాన్న ఇంతకు ముందు ఎప్పుడో మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా? అయినా సరే నేను హాస్టల్కి వెళ్ళను. అమ్మమ్మతో కలిసి ఇక్కడే ఉంటాను. నువ్వు, అమ్మమ్మ లేకుండా నేను ఉండలేనమ్మా అని ఏడుస్తున్నాడు రోహిత్. రోహిత్ మాటలు విని నా మొహం పాలిపోయింది. రోహిత్ మాటలు నా హృదయాన్ని కదిలించాయి. మరుసటి రోజు విజయ్ రాగానే నేను రెచ్చిపోయాను. రోహిత్ హాస్టల్లో ఉండాల్సి వస్తుందని నువ్వెందుకు తనతో చెప్పావు? నువ్వు నా బిడ్డని నా నుంచి దూరం చేయాలని ఆలోచిస్తున్నావని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఈ మాటల వల్ల రోహిత్ మనసులో ఎంత అభద్రతా భావం మొదలైందో నీకు తెలుసా? తన మనసు మీద ఈ మాటలు ఎంత ప్రభావాన్ని చూపించాయో నీకు తెలుసా అని నేను విజయ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విజయ్ నన్ను లోతుగా పరిశీలించాడు. ప్రశాంతంగా మాట్లాడు రేవతి, నువ్వు ఆవేశపడొద్దు రేవతి, కూల్ మైండ్తో ఆలోచించు. పెళ్ళైన తొలినాళ్లలో భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి ఉంటే వాళ్ళ మధ్య ఎప్పటికీ మంచి అవగాహన రాదు. రోహిత్ నీతో ఉంటే నీ దృష్టి ఎప్పుడు రోహిత్ మీదే ఉంటుంది. తనకి నాకు మధ్యలో సామరస్యాన్ని సృష్టించడంలో నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటావు. ఈ ప్రయత్నంలో మన ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అది నేను భరించలేను. కాబట్టి మన ఇద్దరి మధ్యలో రోహిత్ని నేను భరించలేకపోతున్నాను. నీ మీద నాకున్న ప్రేమని నీ కొడుకు కోసం నేను త్యాగం చెయ్యలేను అని విజయ్ చెప్పాడు. నువ్వు నన్ను, నా కొడుకుని యాక్సెప్ట్ చేస్తావు అన్న ఉద్దేశంతోనే నీతో పెళ్లికి నేను ఒప్పుకున్నాను. అంతే తప్ప నా కొడుకుని నా నుంచి దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో కాదు అని చెప్పగానే విజయ్ మూడ్ అప్సెట్ అయిపోయింది. నీకు భర్త అవసరం లేదు, నీ బిడ్డకు తండ్రి మాత్రం కావాలి అని కోపంగా అన్నాడు విజయ్. వెంటనే రేవతి గారు కూడా కోపంగా, నా భర్త కూడా నీలాంటి వ్యక్తే, అతను కూడా నా కొడుకుకి తండ్రి ప్రేమను ఇవ్వలేకపోతున్నాడనే ఒకే ఒక్క కారణంతోనే నేను తన్ని వదిలేశాను. లేదంటే నాకు అన్యాయం చేసినా కూడా నేను ఆయన్ని భరించేదాన్ని. నీ మనసులో ఇలాంటి భావాలున్నాయని నాకు ముందే తెలుసుంటే నేను ఈ దారిలో అసలు వెళ్లేదాన్నే కాదు. ఈ మాటలు వినగానే విజయ్ కోపంగా లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు రోహిత్ తలుపు వెనకాలే నిలబడి చూస్తూ ఉన్నాడు.
వెంటనే నేను తనని నా ఛాతికి కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాను. అమ్మా, నువ్వు ఏడవద్దు, నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు ఏది చెబితే అదే నేను వింటాను అంటూ రోహిత్ కన్నీళ్లతో అన్నాడు. ఆ మాటలు రేవతి గారి ఆత్మని కదిలించాయి. రేవతి గారి అమ్మ కూడా వచ్చి రేవతి గారి పక్కనే కూర్చుంది. వెంటనే రేవతి గారు తన తల్లి భుజం మీద తలపెట్టి, నువ్వు చెప్పమ్మా, నేను తప్పు చేశానా, తొందరపడ్డానా అని అడిగారు రేవతి గారు. లేదమ్మా, నువ్వు సరిగ్గానే చేశావు. అలాంటి రాతి హృదయం ఉన్న వ్యక్తి నిన్ను కూడా సంతోషంగా ఉంచలేడు అని చెప్పారు ఆవిడ. ఆ తర్వాత నేను నా జీవిత పుస్తకం నుంచి నా కోరికలు, ఆశలు అనే అధ్యాయాన్ని తొలగించేశాను. అలాంటి దిక్కుతోచని పరిస్థితులు భవిష్యత్తులో మళ్లీ తలెత్తకుండా జాగ్రత్త పడ్డాను. ఇప్పుడిక జీవితంలో రోహిత్ని మంచి చదువులు చదివించి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం మాత్రమే నా దగ్గర నాలో ఉంది. సమయం ముందుకు సాగుతూ ఉంది. మరియు అంకిత భావంతో రోహిత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రోజు వచ్చింది. ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో రోహిత్కు ఉద్యోగం వచ్చింది. మమత కూడా రోహిత్తో కలిసి అదే కంపెనీలో పనిచేస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని నేను తెలుసుకున్నాను. కాబట్టి వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయడంలో నేను ఆలస్యం చేయలేదు. చందమామ లాంటి అందమైన కోడల్ని ఇంట్లోకి తెచ్చుకున్నాను. ఒకరోజు ఉదయం రోహిత్ నా కోడలు మమతాతో ఈ మాటలు చెప్పడం విన్నాను. మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నాకు 4 ఏళ్లు. మా అమ్మ నా కోసమే జీవితాంతం కష్టపడింది. ఈ రోజు నేను ఏమై ఉన్నానో అది మా అమ్మ చేసిన తపస్సుకు ఫలితమే. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని, తనకెప్పుడు ఎలాంటి ఇబ్బందిని కలగనివ్వనని నాకు వాగ్దానం చెయ్యి. మా అమ్మ ఇక మీదట ఎప్పుడూ తన జీవితంలో ఒంటరితనం యొక్క విషాదాన్ని ఎదుర్కోకూడదు అని నా కొడుకు కోడలితో చెబుతున్న మాటలు విన్న తర్వాత నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు తర్వాత నాకు కూతుర్లు లేరని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. మమత నా కూతురుగా మారిపోయింది. నేను మమతకి తల్లిగా మారిపోయాను. ఆ భగవంతుడు కోడలి రూపంలో నాకు కూతుర్నిచ్చాడు. జీవితాంతం నేను పడ్డ కష్టాలకి ఫలితంగా ఈ రోజు నా కొడుకు, కోడలు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈ రోజు నా తపస్సు ఫలించింది అని ఆ డైరీలో రాసుంది. డైరీ ముగిసిపోయింది. హేమ ఇంకా లత మౌనంగా కూర్చొని ఆలోచనలలో మునిగిపోయారు. అప్పుడే స్నాక్స్ ఇంకా టీ తీసుకొని రూమ్లోకి వచ్చింది మమత. మీరిద్దరూ డైరీ చదివారా అని అడగగానే, అవును మమత, నువ్వు చెప్పింది నిజం. మా పక్షపాతాల స్థాయిని బట్టి సంబంధాలను చూడడం ప్రారంభించాం. మేము కుటుంబ సంబంధాల మధ్యలో మా దృక్పథం ఎంత సంకుచితంగా ఉందో ఇప్పుడు మేము గ్రహించాము. నిజానికి మీ అత్తగారి తపస్సుకి ఫలితం దక్కింది. అంత మంచి కొడుకుని, ఇంత మంచి కోడల్ని పొందడానికి ఆవిడ అర్హురాలు. తన స్నేహితులు చెబుతున్న మాటలకి మమత ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆ రోజు నుంచి తన స్నేహితులెవ్వరూ మమత దగ్గర తన అత్తగారి గురించి తక్కువ చేసి మాట్లాడలేదు. వాళ్ళ అత్తా కోడళ్ల బంధాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడలేదు. ప్రతి బంధాన్ని మనం బాధ్యతగా స్వీకరించినట్లయితే మన జీవితం ఆనందమయంగా మారుతుంది. మీరేమంటారు? ఇదండి ఈ రోజు కథ.